హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని మేము సాక్రో ఇలియైటిస్ అంటాం. అంటే ఒక సాక్రో ఇలియైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది. దీనివల్ల మనకి నడుము నొప్పి వస్తుంది. ఈ సాక్రో ఇలియైటిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తిస్తామో, దానికి కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేద్దాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి నడుము నొప్పి మన స్టాటిస్టిక్స్ చూస్తే ఓవరాల్గా, అంటే మన ఇండియన్ స్టాటిస్టిక్స్ మనకు అందుబాటులో లేకపోయినా అమెరికన్ స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే దాదాపు 90 నుంచి 95% మంది ప్రజలు ఏదో ఒక టైంలో నడుము నొప్పి వస్తుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఏంటంటే దాదాపుగా 100 మందికి, దాదాపుగా అందరికీను ఏదో ఒక టైంలో నడుము నొప్పి వస్తుందన్నమాట. ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళల్లో 30% మందికి ఈ నడుము నొప్పి ఈ సాక్రో ఇలియైటిస్ అనే ప్రాబ్లం వలన వస్తుంది. అంటే ఏంటంటే నేను చూసే ప్రతి 3 నడుము నొప్పి పేషెంట్స్లో ఒకళ్ళకి ఈ సాక్రో ఇలియైటిస్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సరే, ఇదేంటి సాక్రో ఇలియైటిస్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు స్పైన్ కనిపిస్తుంటుంది, మీకు స్పైన్ ఉంది. ఈ స్పైన్కును ఈ పెల్విస్ బోన్స్ ఉన్నాయి కదా, ఈ పెల్విస్ బోన్స్ మధ్య జాయింట్స్ ఉంటాయి. అంటే స్పైన్కి ఈ పెల్విస్ బోన్స్కి మధ్య ఉండే జాయింట్స్ని మేము సాక్రో ఇలియక్ జాయింట్ అంటాం. ఇది రైట్ సైడ్ ఒక జాయింట్, లెఫ్ట్ సైడ్ ఒక జాయింట్. అంటే రైట్ సైడ్ కనెక్ట్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కనెక్ట్ స్పైన్. ఈ సాక్రో ఇలియక్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్, అంటే ఆ జాయింట్స్ ఏదైనా కారణం వలన ఎఫెక్ట్ అయితే దాన్ని సాక్రో ఇలియైటిస్ అంటాం. సో ఈ సాక్రో ఇలియైటిస్ ఏంటి, ఒక్కోసారి ఒక సైడే రావచ్చు, అంటే రైట్ సైడ్ జాయింట్లో రావచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్ జాయింట్లో రావచ్చు. కొంతమందిలో ఏంటంటే 2 వైపులో రావచ్చు, అంటే బైలేటరల్ సాక్రో ఇలియైటిస్ అంటాం అనమాట. సో ఇది రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ కారణాలు ఏంటంటే ఎక్కువ శాతం మంది బైలేటరల్ సాక్రో ఇలియైటిస్ ఏంటంటే ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం గురించి వినే ఉంటారు మీరు. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే ఇది మల్టిపుల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, దాంతోపాటు స్పైన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో ఎర్లీగా ఈ సాక్రో ఇలియక్, చాలా ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో ఈ సాక్రో ఇలియక్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఒక కారణం మేము చూసేది రెగ్యులర్గా. రెండో కారణం, ఏదైనా దెబ్బలు తగలడం వలన, మనకి ట్రామా, యాక్సిడెంట్స్ అవ్వడం, ఏదైనా దెబ్బలు తగలడం వలన ఈ జాయింట్స్ స్ట్రెయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి యాంకిల్ జాయింట్ స్ట్రెయిన్ అయింది, మోకాల్ జాయింట్ స్ట్రెయిన్ అయినట్లే ఈ సాక్రో ఇలియక్ జాయింట్స్ కూడా స్ట్రెయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ట్రామా, యాక్సిడెంట్స్, ఇంజరీస్ వలన రావచ్చు. మూడోది, మేము యాక్చువల్గా ఒక వీడియో చేసాం ప్రెగ్నెన్సీ టైంలో ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక వీడియో చేసాం. అందులో నేను ఈ సాక్రో ఇలియక్ జాయింట్స్ గురించి మెన్షన్ చేశాను అనమాట. వీళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఎక్కువ స్పేస్ అవసరం. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఒక రిలాక్సిన్ అనే ఒక హార్మోను సెక్రెట్ అవుతుంది అనమాట, ఎక్కువ రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే ఈ పెల్విక్ బోన్స్లో ఉన్న జాయింట్స్ని రిలాక్స్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ సాక్రో ఇలియక్ జాయింట్ని కూడా రిలాక్స్ చేస్తుంది. సో తర్వాత ఒక్కొక్కసారి ఈ సాక్రో ఇలియక్ జాయింట్ ఎఫెక్ట్స్ వాళ్ళకి అలానే ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో ప్రెగ్నెన్సీని ఒక కారణం కింద మనం చెప్పుకోవచ్చు. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, యాక్సిడెంట్స్, ప్రెగ్నెన్సీ. ఒక్కొక్కసారి 4వ కారణం, మేజర్ కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు అక్కడ ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయితే జాయింట్లోకి, సాక్రో ఇలియైటిస్, అదే ఆ జాయింట్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి నొప్పి రావచ్చు అన్నమాట. సో ఇవి కామన్ కారణాలు, నేను చెప్పిన కామన్ కారణాలు. ఇవి కాకుండా ఇతరత్ర కారణాలు, ఏమీ స్పెషల్ రీజన్ లేకుండా కూడా ఆ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇవి కారణాలండి. సరే, వీటికి కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, అంటే ఈ సాక్రో ఇలియైటిస్ ఉన్న వాళ్ళకి ఈ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూస్తే, వీళ్ళకి ఏంటంటే టిపికల్గా ఈ బటక్ పెయిన్ ఉంటుంది. అంటే ఈ బటక్స్ దగ్గర, నడుము మధ్యలో కూడా నొప్పి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఈ తొడ వెనుక భాగంలో, మోకాళ్ళ వెనుక భాగంలో ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి సయాటికా టైప్ కంప్లైంట్స్, అంటే ఏంటి, కంప్లీట్గా పాదం దాకా ఈ పెయిన్ రేడియేట్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఈ బటక్ పెయిన్ ఉండొచ్చు, నడుము నొప్పి, తొడ వెనుక భాగంలో నొప్పి, ఈ కాళ్ళల్లో నొప్పులు, సయాటికా టైప్ కంప్లైంట్స్ ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
వీళ్ళలో ఈ నొప్పితో పాటు టిపికల్గా మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి పొద్దున్నే లేచినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బెడ్ నుంచి కిందకి దిగడం, లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలా మార్నింగ్ స్టిఫ్నెస్ డ్యూరేషన్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము అందుకే పేషెంట్స్ పొద్దున్నే లేచినప్పుడు నాకు నొప్పి ఎక్కువ ఉంది అంటే ఎంతసేపు ఉంటుంది అని అడుగుతాం. అంటే దాని డ్యూరేషన్ ఆఫ్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎంత ఉంటుంది, 5 నిమిషాలు ఉంటుందా, పావు గంట ఉంటుందా, లేకపోతే 1 గంట ఉంటుందా అనేది. ఎక్కువ డ్యూరేషన్ ఉంటే ప్రాబ్లమ్ సివియారిటీ ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ సాక్రోయిలిటిస్ ఉన్న వాళ్ళకి టిపికల్గా ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. పొద్దున్నే లేచినప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది. సో యాక్టివిటీ పెరిగే కొద్దీ కొంచెం నొప్పి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి. ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి ఎక్కువ అవడం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ డిస్క్ అరుగుదల ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి ఎక్కువ అవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో క్లాసికల్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సరే, మేము ఎగ్జామిన్ చేస్తే ఈ సాక్రోయిలిటిస్ని గుర్తించడానికి రకరకాల టెస్టులు ఉన్నాయండి మనం పేషెంట్ని టెస్ట్ చేసేటప్పుడు. కానీ ఈ ఫ్యాబర్ టెస్ట్ అంటాం. ఫ్యాబర్ టెస్ట్ అంటే ఈ హిప్ జాయింట్ని ఈ ఫిగర్ ఆఫ్ 4లోకి తీసుకెళ్ళి వెళ్తే, 4 ఫిగర్లోకి తీసుకెళ్తే అప్పుడు వీళ్ళు టిపికల్గా ఈ బటక్ దగ్గర పెయిన్ పెరిగిందని చెప్పి చెప్తూ ఉంటారు ఈ పేషెంట్స్. ఇందులో చాలా టెస్టులు ఉన్నాయండి పుస్తకాల్లో రాసినవి. కానీ మన వీడియో పర్పస్ గురించి ఇది రెగ్యులర్గా చేసే టెస్ట్ గురించి చెప్తున్నాం. దీన్ని ఫ్యాబర్ టెస్ట్ అంటాం మేము. దాన్ని సింపుల్గా ఈ ఫిగర్ ఆఫ్ 4లోకి తీసుకొని వెళ్తే హిప్ నీని కలిపి అప్పుడు మనకి ఈ నొప్పి పెరుగుతుంది అన్నమాట. ఇంకొకటి, ఆ జాయింట్ ఏరియాలో మేము పెయిన్ ప్రెస్ చేసినప్పుడు ఆ పెయిన్ ఎక్కువగా ఫీల్ అవటం పేషెంట్స్ అనేది చూస్తాం. సో కంప్లైంట్స్ ఇలా ఉంటాయి. ఈ పేషెంట్ని టెస్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఏం టెస్టులు చేస్తారు సార్, ఏంటి, ఎలా గమనిస్తారు అంటే ఎక్స్రేస్లో పెద్ద మనకి సాక్రోయిలియక్ జాయింట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏదో ఇప్పుడు 100 మంది సాక్రోయిలిటిస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని చూస్తే ఎవరో ఒకళ్ళిద్దరిలో మాత్రమే ఈ ఎక్స్రేలో మనకి మార్పులు కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్స్రే అనేది అంత సెన్సిటివ్ టెస్ట్ కాదు. మనం ఈ ఎంఆర్ఐ స్కాన్ ఒకటి, ఎస్పెషలీ ఎంఆర్ఐ స్కాన్ కూడా మనం కాంట్రాస్ట్ తోటి చేస్తే, అంటే ఏదన్నా ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి ఈ సాక్రోయిలియక్ జాయింట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ స్కాన్లో కూడా మనం ఇది పికప్ చేయలేకపోవచ్చు, ఏది సాక్రోయిలియక్ జాయింట్ ప్రాబ్లమ్ని. మనం స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేస్తున్నాము, పేషెంట్కి మనకి కంప్లైంట్స్ ఫిట్ అవుతున్నాయి, మన ఎగ్జామినేషన్లో సాక్రోయిలిటిస్ ఫైండింగ్స్ ఉన్నాయి. సో మనం స్ట్రాంగ్గా ఈ సాక్రోయిలిటిస్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనం అనుకుంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి బోన్ స్కాన్ ఉంటుందన్నమాట. ఈ బోన్ స్కాన్ చేస్తే డెఫినెట్గా మనకి ఆ సాక్రోయిలిటిస్ అనేది బయటపడుతుంది. సో ఈ టెస్ట్లు అండి, ఎక్స్రేస్ అంత సెన్సిటివ్ టెస్ట్ కాదు. ఎంఆర్ఐతో మనం ఐడెంటిఫై చేయొచ్చు చాలామందిలో. ఒక్కొక్కసారి ఎంఆర్ఐలో కూడా ఈ సాక్రోయిలిటిస్ చేంజెస్ కనిపించకపోవచ్చు. అటువంటి వాళ్ళల్లో ఫైనల్గా మనకి స్ట్రాంగ్ సస్పెషన్ ఉంటే ఈ బోన్ స్కాన్ అది చేయడానికి అవకాశాలు ఉంటాయి. సరే, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? సో ఐడెంటిఫై చేసాము, దీనికి గల కారణాలు ఏంటి అనేది చూస్తాము. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే సింపుల్. ఎవరికైనా సరే ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే నొప్పి తగ్గడానికి మెడిసిన్స్, సివియర్గా పెయిన్ ఉంటే ఒక 48 to 72 hours రెస్ట్ ఇచ్చి చూస్తాము. అంటే రెస్ట్ ఇచ్చి మెడిసిన్స్ ఇస్తే నొప్పి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆల్టర్నేటివ్ హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ అంటాం. ఆల్టర్నేటివ్ హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మనం వేడి నీళ్ళు కాపడం పెడతాం కొంచెం సేపు, ఆ తర్వాత కోల్డ్ కంప్రెసెస్ అంటే ఐస్ అప్లికేషన్ పెట్టడం, తర్వాత మళ్ళీ ఈ వేడి నీళ్ళు కాపడం పెట్టడం, మళ్ళీ ఐస్ అప్లికేషన్, అంటే ఆల్టర్నేటివ్ కోల్డ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. సో వీటితోటి దీంతోపాటు కొంత ఫిజియోథెరపీ, జాయింట్స్ని స్ట్రెచ్ చేయడానికి కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఆ స్ట్రెచెస్ కూడా చెప్తాం అన్నమాట. సో మెడిసిన్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఈ ఆల్టర్నేటివ్ హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంటు, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక 48 to 72 hours రెస్ట్, ఆ తర్వాత ఈ జాయింట్కి స్ట్రెచెస్ అనమాట. సో వీటితోటి చాలామందిలోనూ ఈ సాక్రోయిలిటిస్ కంప్లైంట్స్ తగ్గిపోతాయి. ఒకవేళ
మెడికల్ ట్రీట్మెంట్ మనం పద్ధతిగా చేసి అయినా నొప్పి తగ్గని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళల్లో పెయిన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకొని ఈ జాయింట్లోకి ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం అన్నమాట. ఈ జాయింట్ ఈ ఇంజెక్షను మనకి 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటేంటంటే మనం సోర్స్ ఆఫ్ పెయిన్ మనకు అక్కడ ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చాం జాయింట్లోకి, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నొప్పి తగ్గిపోయిందంటే అర్థం ఏంటి? నొప్పి అక్కడి నుంచే వస్తుందని అర్థం. అంటే ఏంటంటే మనం సోర్స్ ఆఫ్ పెయిన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ ఇంజెక్షన్ పనికొస్తుంది. రెండోది ఆఫ్ కోర్స్ నొప్పి తగ్గుతుంది, థెరప్యూటిక్ అంటే డయాగ్నోస్టిక్ పర్పస్ సోర్స్ ఆఫ్ పెయిన్ ఐడెంటిఫై చేయడం, థెరప్యూటిక్ పర్పస్ నొప్పి తగ్గించడానికి పనికొస్తుంది అన్నమాట. సో ఈ ఇంజెక్షన్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంటు ఒక్కొక్క పేషెంట్కి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు ఇంజెక్షన్ పనిచేయచ్చు అన్నమాట. అంతేగాని ఇది ఫర్ ఎవర్ అంటే జీవితాంతం ఈ నొప్పి ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని అయితే అనుకోవద్దు. సరే, లెట్సే ఒక పేషెంట్ ఉన్నారు, ఇంజెక్షన్ ఇచ్చాము, ఆ ఇంజెక్షన్ వలన ఒక 3 నెలలు నొప్పి తగ్గింది, 3 నెలల తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేస్తాం. సేమ్ అది కూడా అంతే, నీడిల్ పంపించి ఈ ఇంజెక్షన్ బదులు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని పంపిస్తాం అన్నమాట. సో రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ పంపించడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ అన్నీ నంబ్ అయిపోతాయి. దీని ఎఫెక్ట్ మనకి కొన్ని సంవత్సరాల తరబడి ఉండడానికి అవకాశం ఉంది అన్నమాట. సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. కొంతమందికి ఏమవుతుందంటే ఇవన్నీ చేసినా కూడా పర్సిస్టెంట్గా పెయిన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఈ మెడికల్ ట్రీట్మెంట్తో నొప్పి తగ్గదు, మనం ఇంజెక్షన్ ఇచ్చినాం లేకపోతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసినా కూడా ఈ నొప్పి తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఫైనల్గా ఈ సాక్రోయిలియక్ జాయింట్ ఫ్యూజన్ ఆర్థ్రోడెసిస్ అంటే ఈ జాయింట్ని కలిపేస్తాం. సో కలిపేయడం వల్ల వాళ్ళకి నొప్పి అది ఓన్లీ ఆపరేషన్ ద్వారానే చేయగలుగుతాము. సో ఈ ఆపరేషన్ చేసి ఈ జాయింట్ని కలిపేయడం వల్ల ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుందండి. సో ఇదండి సాక్రోయిలియటిస్ అంటే. యాక్చువల్గా ఈ సాక్రోయిలియటిస్ గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. మా సబ్స్క్రైబర్ కామెంట్లో కూడా చెప్పారు, ఒకసారి సాక్రోయిలియటిస్ గురించి మాట్లాడండి సార్ అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ స్టాటిస్టిక్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ నడుము నొప్పి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో దాదాపు 30% ఆఫ్ ది పీపుల్లో ఈ సాక్రోయిలియక్ జాయింట్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తాము. ట్రీట్మెంట్ కూడా పద్ధతి ప్రకారం ఇస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసేయచ్చు.